ఇలా ఉందనుకుందాం. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ లైన్ ఏమంటాం? ఇలా ఉండే చార్ట్స్ లో కింద పక్క ఉండే లైన్ ఏమంటాం? నా క్వశ్చన్ మీకు క్లియర్ గా అర్థమైందా? ఈ కింద లైన్ ఏమని పిలుస్తాం? ఎక్స్ యాక్సిస్, ఓకే. సో మరి ఈ లైన్ ని వై యాక్సిస్. వై యాక్సెస్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ప్రత్యూష, మీకు ఎక్స్ యాక్సెస్ లో ఏముంటాయి, వై యాక్సెస్ లో ఏమేమి ఉంటాయి? సింపుల్ క్వశ్చన్. ఎక్స్ యాక్సెస్ లో ఏముంటాయి, వై యాక్సెస్ లో ఏముంటాయి? నంబర్స్. నంబర్స్. లాజికల్ గా ఆలోచించు. ఎక్స్ యాక్సెస్ లో ఏముంటుంది, వై యాక్సెస్ లో ఏముంటుంది? కేటగిరీస్ ఇంకా వాల్యూస్. వాల్యూస్. సో ఎక్స్ యాక్సెస్ లో ఏముంటుంది అంటే వాల్యూస్, దాంతో పాటు ఇంకేముంటుంది? టైటిల్. అంతే కదా. సో ఎక్స్ యాక్సెస్ లో మనకి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం మ్యాంగో అనుకుందాం, ఒక ఫ్రూట్ నేమ్ యాపిల్, బనానా, ఆరెంజ్. ఇలా మనకి వాల్యూస్ ఉంటాయి. కింద టైటిల్ ఉంటుంది అనమాట. టైటిల్ ఏంటి అంటే ఫ్రూట్స్ అని. అలాగే వై యాక్సిస్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? క్వాంటిటీ ఉంటుంది. లెట్స్ టేక్. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. 10, 15, 20, 25, 30, ఎనీథింగ్ ఇస్ ఫైన్. వీటిని ఏమని పిలుస్తుంటే వాల్యూస్ అంటాం. సో ఈ వాల్యూస్ ఒక్కటే ఉంటుందా, ఇంకేముండవా వై యాక్సిస్ లో? సో ఈ 10, 15, 20, 25, 30 ఏంటి? టైటిల్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒక చార్ట్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ లో మనకి వాల్యూస్ ఉంటాయి, దాంతో పాటు టైటిల్ ఉంటుంది. అలాగే వై యాక్సిస్ లో కూడా వాల్యూస్ ఉంటాయి, దాంతో పాటు టైటిల్ ఉంటుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి టైటిల్ ఉన్నట్టు కంప్లీట్ చార్ట్ కి అన్న టైటిల్ ఉంటుందా? ఉంటుంది. ఓకే. దాన్ని ఏమని పిలుస్తాం? కంప్లీట్ చార్ట్ కి ఒక టైటిల్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? చార్ట్ టైటిల్. సో చార్ట్ టైటిల్. దాంతో పాటు నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తానికి కూడా కలర్ ఇస్తాం. మనం ఆల్రెడీ ఎక్సెల్ లో చార్ట్స్ చేసాం కదా. చార్ట్స్ చేసినప్పుడు మనం మెయిన్ గా ఎడిట్ చేసేది ఇది. సో ఎక్స్ యాక్సిస్ లో ఉండే వాల్యూస్, దాని టైటిల్. వై యాక్సిస్ లో ఉండే వాల్యూస్, దాని టైటిల్. దాంతో పాటు చార్ట్ టైటిల్, చార్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది మన మెయిన్ ప్రయారిటీ కదా. ఓకే. సో దీన్నే ఇప్పుడు మనం పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. లెట్స్ టేక్ ఒక బ్లాంక్ రిపోర్ట్ కానీ ఏదైనా తీసుకుందాం. నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు నేను ఒక పవర్ బిఐలో ఒక డేటా అనేది లోడ్ చేస్తాను. సో ఈ డేటా లోడ్ చేసిన తర్వాత నాకు కావాల్సింది ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ బోత్ రెండు ఉండే చార్ట్స్ ఏమేమి ఉన్నాయో ఐడియా ఉందా? అంటే చార్ట్స్ లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉండే చార్ట్స్ ఏమేమి ఉన్నాయి? సో మీరు చెప్పండి. ఎక్సెల్ ఎప్పుడైనా చేశారా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉండే చార్ట్స్? బార్ చార్ట్, కాలమ్ చార్ట్. సో బార్ చార్ట్, కాలమ్ చార్ట్, ఏరియా చార్ట్, లైన్ చార్ట్ ఇవన్నీ కూడా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి. సో లెట్స్ టేక్. ఇప్పుడు నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఈ ఫస్ట్ రెండు లైన్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ రెండు రోస్ లో ఉండే చార్ట్స్ అన్ని కూడా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తో ఉండే చార్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు అన్ని చార్ట్స్ కి నేను సింపుల్ గా కొన్నే తీసుకుంటాను. అదేంటి అంటే డేటాలోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసి కేటగిరీ తీసుకుంటాను, సెకండ్ వచ్చేసి సేల్ అమౌంట్ తీసుకుంటాను. లెట్స్ టేక్. ఎక్కడ ఉంది సేల్స్? లేదంటే కాస్ట్ తీసుకుందాం. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా వచ్చిందో చెప్పండి. అంటే ఇప్పుడు ఈ చార్ట్ లో సమ్ ఆఫ్ కాస్ట్ అనేది ఏ యాక్సెస్, కేటగిరీ అనేది ఏ యాక్సెస్, పైన సమ్ ఆఫ్ కాస్ట్ బై కేటగిరీ ఇది ఏ యాక్సెస్? ఈ మూడు చెప్పండి సరిపోదు. హలో.
సమ్ ఆఫ్ కాస్ట్ బై కేటగిరీ ఏమో చార్ట్ టైటిల్ బ్రో. ఓకే, సమ్ ఆఫ్ కాస్ట్ బై కేటగిరీ అనేది చార్ట్ టైటిల్. ఓకే. సమ్ ఆఫ్ కాస్ట్ ఏమో ఎక్స్ యాక్సిస్, ఉమ్. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ కేటగిరీ ఏమో వై యాక్సిస్. ఓకే. సో ఇదంతా ఓకే, కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి అంటే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను. సో దీన్ని ఏమంటారు? అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చార్ట్ క్రియేట్ చేశాక నెక్స్ట్ నా పని ఏంటి అంటే ఫార్మాట్ చేయటం. ఓకేనా? సో ఫార్మాట్ అంటే ఏంటి? ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్మాట్? చార్ట్ని దానిపైన మనం చేసే సో చార్ట్స్ ని మనకు నచ్చినట్టుగా ఎడిట్ చేయటాన్ని ఫార్మాట్ అంటాం. ఓకేనా? సో అది కలర్స్ అవ్వచ్చు, వాల్యూస్ అవ్వచ్చు, ఎనీథింగ్. లెట్స్ టేక్ ఇప్పుడు ఫార్మాట్ లోకి వెళ్తే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది విజువల్, సెకండ్ జనరల్. ఫస్ట్ నేను జనరల్స్ లోకి వెళ్తాను. జనరల్ లోకి వెళ్తే నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ దేమో చార్ట్ టైటిల్, సెకండ్ దేమో బ్యాక్గ్రౌండ్ కలర్. సో చార్ట్ టైటిల్ ఏమంటాం అంటే ఇక్కడ సింపుల్ గా టైటిల్ అంటాం. మీరు ఒకవేళ దీన్ని ఆఫ్ చేస్తే యూ కెన్ సీ చార్ట్ కి టైటిల్ అనేది ఉండదు. మీరు ఆన్ చేసినప్పుడు మాత్రమే చార్ట్ కి టైటిల్ అనేది వచ్చింది. దాని తర్వాత మనకు కింద ఉండేది ఏంటిదంటే ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకే. సో ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే నీట్గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది. లెట్స్ టేక్ నేనేం చేస్తానంటే దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ కింద ఇచ్చాను. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అంటే చార్ట్ మొత్తానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. సో ఇది పేజీకి కాదు, ఓన్లీ చార్ట్ మొత్తానికి వచ్చింది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే టైటిల్ కలర్. సో టైటిల్ కి నేను ఏ కలర్ ఇస్తానంటే ఇది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టైటిల్ వరకే కలర్ వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే టైటిల్ ఏమో చాలా చిన్న సైజులో ఉంది. అందుకని నేనేం చేస్తా అంటే దీన్ని బోల్డ్ చేసి కొద్ది సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఏంటి, ఇది అలైన్మెంట్ అంటాం. అలైన్మెంట్ అంటే ఏంటి అంటే లెఫ్ట్ లో కావాలా, సెంటర్ లో కావాలా, లేదంటే రైట్ లో కావాలా అని. సో లెట్స్ కీప్ ఇట్ సెంటర్. అయిపోయింది. ఇలా సెంటర్ లో ఇస్తే సరిపోద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం కావాలి? సో మనం టైటిల్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఎడిట్ చేయాలో చెప్పండి. బార్. సో మనం నెక్స్ట్ ఏం ఎడిట్ చేస్తాం అంటే వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్. విజువల్స్ లోకి వస్తే మీకు ఫస్ట్ రెండు ఏమేమి ఉన్నాయంటే వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ అని. సో వై యాక్సెస్ లో మనం ఏమేమి టచ్ చేయాలి అంటే జస్ట్ వై యాక్సెస్ లో ఉండే వాల్యూస్, దాంతో పాటు ఉండే టైటిల్స్. ఓకే, లెట్స్ టేక్. సో ఇప్పుడు వై యాక్సెస్ లో ఉండే వాల్యూస్ కి ఏ కలర్ ఇద్దాం అంటే ఇది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వై యాక్సెస్ లో ఉండే వాల్యూస్ మాత్రమే కలర్ అనేది మారింది. ఓకే. సో కలర్ అనేది అంత క్లియర్ గా కనపడకపోతే నేను కొద్ది సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు కలర్ అనేది ఓన్లీ వాల్యూస్ కి మాత్రమే చేంజ్ అయ్యింది. నాకు టెక్స్ట్ కూడా కలర్ చేంజ్ అవ్వదు, సారీ టైటిల్ కి. అందుకని నేనేం చేస్తాను, సింపుల్ గా టైటిల్ కాడికి వచ్చి దీనికి కూడా కలర్ అనేది చేంజ్ చేస్తాను. సో మేక్ ఇట్ యాస్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు వై యాక్సెస్ కి ఉండే టైటిల్ కూడా కలర్ అనేది చేంజ్ అయింది. సరిపోయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వై యాక్సెస్ లో వాల్యూస్ కి చేంజ్ అయింది, అలాగే టైటిల్ కి కూడా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇదే పని ఎక్స్ యాక్సెస్ కూడా చేస్తాను. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్ యాక్సెస్ లో ఉండే వాల్యూస్ కి ఇస్తాను కలర్. లెట్స్ టేక్ ఇది, దెన్ మేక్ ఇట్ బోల్డ్, కొద్ది సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో వై యాక్సెస్ లో ఉండే వాల్యూస్ కి మాత్రం కలర్ అనేది మారింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే కింద ఉండే టైటిల్ కి ఇస్తాను. సో సింపుల్ గా ఇలా వచ్చేసి టైటిల్ కి ఒక కలర్ ఇచ్చి మేక్ ఇట్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అయిపోయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే బోల్డ్ చేస్తాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వై యాక్సెస్ సారీ ఎక్స్ యాక్సెస్ లో ఉండే టైటిల్ కి మాత్రమే కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఇది మనం నార్మల్ గా చేసే విధానం అనమాట. సో కలర్స్ ఎలా చేస్తాం అంటే ఇలా చేస్తాం. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అయిపోయింది. సో ఇంకా నేను ఏమైనా ఎడిట్ చేయడానికి ఉందా ఈ చార్ట్ లో? సో క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పండి, ఇంకేమైనా ఎడిట్ చేయొచ్చా? బార్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఉండే ఈ బార్స్ కి కలర్ అనేది మార్చొచ్చు. ఎలా మారుస్తా అంటే మీరు కింద సెర్చ్ చేస్తా వస్తే బార్స్ అని చెప్పి ఒక నేమ్ ఉంటుంది. లైక్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అన్నట్టే కిందకు వస్తే బార్స్ అని ఉంటుంది.
సో దట్ మీరు కిందకు వచ్చి ఆల్ అని ఇచ్చి అన్ని బార్స్ కి ఒకేసారి కలర్ అనేది మార్చొచ్చు. లేదు అంటే మీరు ఒక్కొక్క బార్ ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది ఇవ్వచ్చు. ఓకే. సో ఈ బార్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే గ్రిడ్ లైన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకి గ్రిడ్ లైన్స్ అని ఉన్నాయి వర్టికల్ గా, అవి మనకు కనపడట్లేదు అనమాట. సో ఇప్పుడు గ్రిడ్ లైన్స్ కనపడాలంటే ఏం చేస్తానంటే నేను ఈ లైన్ సైజ్ అనేది పెంచుతాను. సో దట్ యూ కెన్ సీ ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేది ఉంది. ఇంకా క్లారిటీ కావాలంటే ఆ గ్రిడ్ లైన్స్ బ్లాక్ కలర్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఉండే లైన్స్ ఏమంటాం అంటే గ్రిడ్ లైన్స్ అంటాం. ఓకేనా. సో అందుకనే నేను ఎప్పుడు కూడా గ్రిడ్ లైన్స్ ని ఆఫ్ లో ఉంచుతాను. ఓకేనా. ఏ చార్ట్ లో అయినా కూడా గ్రిడ్ లైన్స్ అనేది ఉండదు. సో ఆన్ లో ఉంచితేనే ప్రాబ్లం, ఎప్పుడు కూడా ఆఫ్ చేయండి. ఏ చార్ట్ అయినా కూడా గ్రిడ్ లైన్స్ ఓపెన్ చేసి ఆఫ్ నొక్కేసేయండి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిది అంటే డేటా లేబుల్స్. సో మీరు చెప్పగలరా ఇక్కడ కంప్యూటర్స్ అనేది మొత్తం ఎన్ని బిలియన్స్ కి సేల్ చేశానని? అంటే ఇక్కడ నాకు వాల్యూ అనేది లేదు, ఎగ్జాక్ట్ గా నేను ఎంతకు సేల్ చేశాను అనేది తెలిసిద్దాం. హలో. సో వాయిస్ ఏమైనా కట్ అయిందా? హలో. సో ఇప్పుడు నాకు వాల్యూస్ అనేవి కావాలి. సో ఆఫీస్ కి ఎంత ఖర్చు అయింది, కాంపోనెంట్స్ కి ఎంత, ఇలా నాకు వాల్యూస్ అనేవి కావాలి అనుకో. అప్పుడు వాటిని ఏమంటాం అంటే సింపుల్ గా డేటా లేబుల్స్ అంటాం. ఓకేనా. ఈ డేటా లేబుల్స్ ఒక్కటి ఆన్ చేయండి. దీంట్లో కూడా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ వాల్యూస్ అని ఉంటాయి. అంటే 0.81 బిలియన్, 0.78 బిలియన్, దాంతో పాటు మనకి 0.15 బిలియన్, 0.14, 0.10 బిలియన్, వీటిని వాల్యూస్ అంటాం. సో సింపుల్ గా డౌన్ యారో కొట్టి నేను నీట్ గా కలర్ అనేది ఇస్తాను. సో యూ కెన్ సీ ఆ డేటా లేబుల్స్ కూడా కలర్ అనేది చేంజ్ అయ్యింది. బోల్డ్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. సో మనకి ఒక చార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సేమ్ ఇదే కేటగిరీ తీసుకొని ఇదే కాస్ట్ తీసుకొని ఈ సెకండ్ చార్ట్ అయినా స్టేక్డ్ కాలం చార్ట్ ఎలా చేయాలో చెప్పండి. సో లెట్స్ టేక్ చందు బ్రో మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈ చార్ట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి చెప్తారండి. ఫస్ట్ స్టార్ట్ కాలం క్లిక్ చేద్దాం. సో స్టాక్డ్ కాలం చార్ట్ సెలెక్ట్ చేశాను. సో దాంట్లో కేటగిరీ ఇంకా ప్రోడక్ట్ తీసుకుందాం. ప్రోడక్ట్ రాదు బ్రో, ఐ మీన్ ప్రాఫిటా లేకపోతే కాస్టా లేకపోతే ఆర్డర్ ఐడి కౌంటర్. ఆర్డర్ ఐడి కౌంటర్ ప్రాఫిట్ తీసుకున్నాను. సో ఇది అయిపోయింది, చార్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ చార్ట్ లో మనం ఏమేమి ఎడిట్ చేయాలి? నెక్స్ట్ ఫస్ట్ ఫార్మాట్ ఆఫ్ విజువలైజేషన్. ఫార్మాట్ లో విజువలైజ్ లోకి వెళ్ళాను. జనరల్ టైటిల్. సో టైటిల్. ఓకే. సో టైటిల్ కి నేను ఏం చేస్తాను అంటే ఈ కలర్ ఇస్తాను. సో నెక్స్ట్ బోల్డ్ చేస్తాను. టైటిల్ కంటూ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి, ఎందుకంటే మొత్తం ఎఫెక్ట్స్ లో ఇస్తే ఒకేసారి అయిపోతుంది. టైటిల్ కి ఇచ్చి మళ్ళీ ఇచ్చి టైం వేస్ట్. మిడిల్ అలైన్మెంట్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పొజిషన్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాలి. సో ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేసాను. అయిపోయింది. ఓకే. నెక్స్ట్ నాకేం కావాలి అంటే విజువల్స్ లోకి వెళ్ళాలి. సో విజువల్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఎక్స్ యాక్సెస్. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ లో వాల్యూస్ ఏమున్నాయి చెప్పగలరు? కంప్యూటర్, మొబైల్. ఓకే. అది చేంజ్ చేయాలి. ఓకే. ఎక్స్ యాక్సెస్ లో మనం ఏమేమి టచ్ చేయాలి అంటే వాల్యూస్, టైటిల్. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ టైటిల్ కూడా తీసుకుంటాం. సో మేక్ ఇట్ బోల్డ్, కలర్ ఇస్తాను. ఓకే. సో ఎక్స్ యాక్సిస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? వై యాక్సిస్. ఓకే. సో లెట్స్ గో విత్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ లో కూడా నేను ఫస్ట్ వాల్యూస్ జోలికి వెళ్తాను. లెట్స్ టేక్ వాల్యూస్ కలర్ ఇచ్చాను. మేక్ ఇట్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. నెక్స్ట్ సేమ్ ఇదే పని నేను టైటిల్ కి కూడా చేస్తాను. సింపుల్ గా కలర్ అనేది ఇస్తాను టెక్స్ట్ కి. మేక్ ఇట్ బోల్డ్, దాంతో పాటు సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సరిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు క్లియర్ గా వచ్చింది. సో ఈ రెండు అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ ఒకసారి చెక్ చేయాలి. గ్రిడ్ లైన్స్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే అది మనకి విడ్త్ 1 ఉంది కాబట్టి అంత క్లియర్ గా కనపడదు. దాన్ని కనుక మీరు 4 చేసి కలర్ బ్లాక్ ఇచ్చారంటే
అప్పుడు నీట్గా కనిపిస్తుంది గ్రిడ్ లైన్స్ అని. ఓకే. ఓకేనా? గ్రిడ్ లైన్స్ ఎప్పుడు కూడా ఆఫ్ లోనే ఉంచాం. ప్రతి చార్ట్ కి గ్రిడ్ లైన్స్ అనేది ఆఫ్ చేసేసాం. నెక్స్ట్ బార్స్. అంటే ఇది కాలం చార్ట్ కాబట్టి కాలమ్స్ ఉంటాయి. ఓకే. అంటే బార్ చార్ట్ అయితే బార్, కాలం చార్ట్ అయితే కాలమ్స్ ఉంటాయి. అదే Okay. లైన్ చార్ట్ అయితే లైన్ అను. Then ఓకే. సో కాలమ్స్ లోకి వెళ్ళాను. నెక్స్ట్ కాలమ్స్ అన్నిటికీ నేను ఒకే కలర్ ఇస్తాను. లేదు నాకు ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క కలర్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది నాకు? అంతే. డేటా లేబుల్స్. డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ ఆన్ చేసి ఇందులో ఏం చేంజెస్ చేయాలి? టైటిల్ ఆన్ చేయాలి. టైటిల్ కాదు, ఓన్లీ Sorry, వాల్యూస్ values, మాత్రమే కలర్ మార్చాలి. కలర్ చేంజ్. అయిపోయింది, ఫినిష్. మేక్ ఇట్ బోల్డ్, సైజ్ అనేది Bold. ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఒక కాలం చార్ట్ ఎలా చేస్తా అంటే ఎలా చేస్తాం. నెక్స్ట్ సేమ్ ఇదే లైన్ చార్ట్ ప్రత్యూష మీరు చెప్పండి ఎలా చేయాలి. సేమ్ ఇవే కేటగిరీ ప్రాఫిట్ తీసుకొని చెప్పండి స్టెప్ బై స్టెప్. లైన్ చార్ట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేశాను. కేటగిరీ ప్రాఫిట్. సో కేటగిరీ దాంతోపాటు ప్రాఫిట్. ఓకే. సో చార్ట్ అనేది పెద్దది చేసుకుంటాం. పెద్దది ఎలా చేయాలంటే ఎక్సెల్ లో చేసినట్టు కార్నర్స్ పట్టుకొని చేసేసేయచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం విజువల్స్ చేయాలి? ఫార్మాట్ కి వెళ్ళి ముందు ఫార్మాట్ కి వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ జనరల్ ఓకే, జనరల్ లోకి వెళ్ళి టైటిల్ ఓకే. సో ఫస్ట్ టైటిల్ కి ఇస్తాం. బోల్డ్ కలర్ చేంజ్, బోల్డ్ కలర్ చేంజ్, సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. మిడిల్ ఒకవేళ మీకు నచ్చితే ఫాంట్ కూడా మార్చుకోండి. నేను ఎందుకు మార్చట్లేదంటే ఇక్కడ ఉన్న ఫాంట్ బాగుంది, మళ్ళీ నేను మార్చి డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు కదా, చేంజ్ చేస్తాను. లేదు నాకు పలానా ఫాంట్ బాగా నచ్చింది అంటే ఇక్కడ మీరు వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 15 దాకా ఉంటాయి, మంచిది తీసుకొని సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అయిపోయింది. టైటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? విజువల్స్. సో విజువల్స్ లోకి వచ్చాను. Y యాక్సిస్, X యాక్సిస్. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం. సో ఎక్స్ యాక్సిస్ లో ఏమేమి చేంజెస్ చేయాలి? వాల్యూస్, టైటిల్. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే వాల్యూస్ కి ఒక కలర్ ఇస్తాను. అయిపోయింది. సో మేక్ ఇట్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే టైటిల్. సో టైటిల్ కూడా అంతే. నేను ఇప్పుడు పెంచాను కదా అని చెప్పి మీరు రియల్ టైంలో ఇలా 20 అలా పెట్టకూడదు. ఎందుకంటే రియల్ టైంలో ఇక్కడ ఒక్కో పేజ్కి ఒక్కో చార్ట్ పెట్టాం. ఒకే పేజ్ లోనే మనం మల్టిపుల్ చార్ట్స్ ఇస్తాం కాబట్టి రియల్ టైంలో చిన్నవి చేస్తాం. ఓకే, ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ వై యాక్సిస్ కూడా అంతే. ఫస్ట్ వాల్యూస్ కలర్ ఇస్తాను. సో ఇక్కడ బోల్డ్ చేయాలా లేదనేది కూడా మీ ఇంట్రెస్ట్. బోల్డ్ చేస్తే నాకు కొద్దిగా నీట్గా కానొస్తుందని చేయటం, అంతకుమించి ఏం లేదు. ఓకే, అయిపోయింది. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, వాటి టైటిల్స్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? గ్రిడ్ లైన్స్. సో గ్రిడ్ లైన్స్. ఈ చార్ట్ లో మీకు గ్రిడ్ లైన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకంటే గ్రిడ్ లైన్స్ ఈ బ్లాక్ కలర్ లో కనిపించే లైన్స్ గ్రిడ్ లైన్స్ అనమాట, సింపుల్ గా. ఓకే, దాన్ని ఆపేసాను. సో ఫినిష్. అంటే జనరల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు లైన్ అనేది కనిపిస్తుంది కానీ బట్ ఈ బ్లాక్ కలర్ లో కనిపించే అన్ని కూడా గ్రిడ్ లైన్స్ అన్నమాట. రెండు ఉంటాయి, హారిజాంటల్, వర్టికల్ అని చెప్పి. బట్ రెండు కూడా స్టాప్ చేసేసింది, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏం ఎడిట్ చేయాలి? లైన్. ఓకే. సో మొత్తం లైన్ అన్నిటికి కూడా ఒకటే కలర్ ఇచ్చేస్తే సరిపోతుంది. కిందకు వచ్చి కలర్ సెలెక్ట్ చేయండి. మేక్ ఇట్ దిస్ కలర్. ఫాంట్ ఏ కలర్ లో ఉంటే లైన్ ఆ కలర్ లో ఉంటే బాగుంటుంది. అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే డేటా లేబుల్స్ వరకు ఆన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ వాల్యూస్ ఒక్కటి మారిస్తే సరిపోతుంది, అంతే కదా, వాల్యూస్ ఒక్కటి మారిస్తే సరిపోతుంది. సో అయిపోయింది. సో ఇది ఒక లైన్ చార్ట్ కి మనం చేసే ఎడిట్. అంటే ఇది నార్మల్ బార్ చార్ట్. ఇక్కడ బార్ చార్ట్లు 3 ఉంటాయి. స్టాక్డ్ బార్ చార్ట్, క్లస్టర్డ్ బార్ చార్ట్, దాంతోపాటు 100% స్టాక్డ్. నెక్స్ట్ కాలం చార్ట్లు కూడా అంతే, 3 ఉంటాయి. సో సేమ్ ప్రాసెస్, మీరు ఎడిట్ చేసే విధానంలో ఎలాంటి చేంజెస్ ఉండదు. ఏ కైండ్ ఆఫ్ బార్ తీసుకున్నా ఇవే చేస్తారు. నెక్స్ట్ లైన్ చార్ట్ అన్నా కూడా ఇదే చేస్తారు. ఇలానే వచ్చింది అనమాట, ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏముంది. నెక్స్ట్ మనం ఏరియా చార్ట్ తీసుకుందాం. ఇక్కడ ఏరియా చార్ట్ లో మనకి 3 ఉంటాయి.
సో ఈ మూడిట్లో ఏది తీసుకున్నా పర్లేదు, ఎక్కువ శాతం అయితే మామూలు ఏరియా చార్టే తీసుకోండి. ఈ 100% స్టేక్డ్ అనేది అయితే కనిపిస్తుందో ఇక్కడ బార్ లో కానీ ఇక్కడ కాలంలో కానీ ఏరియాలో కానీ ఇవి తీసుకోకపోతే బెటర్ ఆప్షన్. ఎందుకంటే రియల్ టైంలో 100% స్టేక్డ్ అనేది అంత బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ 3 డాట్స్ పట్టుకొని రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏరియా చార్ట్కి మీరు చందు బ్రో మీరు చెప్పండి ఎలా చేస్తారు. సేమ్ ప్రాసెస్ బారు చెప్పినట్టే చెప్పేసి క్లిక్ చేసి ఏరియా చార్ట్ క్లిక్ చేసి క్లిక్ చేసి ప్రాఫిట్ ఇంకా ప్రోడక్ట్. సో ప్రాఫిట్ ఇంకా ప్రోడక్ట్. సో పెద్దదవుతుంది, ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే ఓకే, సో నో ఇష్యూస్. ఇప్పుడు సేమ్ విజువల్ ఫార్మాట్కి వెళ్ళి సో ఫస్ట్ ఫార్మేట్ అంటుంది. ఓకే, ఫార్మేట్ లోకి వెళ్ళి జనరల్ ఫస్ట్ ఏం మార్చాలి, టైటిల్. సో లెట్స్ టేక్ టైటిల్ కి వచ్చేసి ఈ కలర్ ఇస్తాను, బోల్డ్. ఒకవేళ మీకు ఇక్కడ ఉన్న ఈ కలర్స్ ఏ నచ్చలేదు అనుకుంటే మోర్ కలర్స్ లోకి వెళ్ళి మీకు కస్టమైజేషన్ కలర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఈ సరిపోతాయి. ఒకవేళ మీకు ఈ కలర్స్ కనుక నచ్చలేదు అనుకుంటే అక్కడికి వెళ్ళి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను టైటిల్ ఇచ్చాను, దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ లో వేటికి చేంజెస్ చేస్తాం. ఇక్కడ ప్రోడక్ట్ ఇంకా అలా అనకూడదు, ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ కి టైటిల్ కి. ఓకే, ఓకేనా. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ లో ఉండే వాల్యూస్ కలర్ ఇచ్చాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దాంతో పాటు టైటిల్ కూడా ఇస్తాం. ఓకే, సింపుల్ గా ఇలా వచ్చేసి టైటిల్ కూడా ఇచ్చాము, అయిపోయింది. నెక్స్ట్ వై యాక్సిస్ టైటిల్. సేమ్ వై యాక్సిస్ లో ఫస్ట్ వాల్యూస్ కి ఇస్తాను, దాని తర్వాత టైటిల్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ నాకు టైటిల్ ఉంటుంది. లెట్స్ గో విత్ టైటిల్. సో దీన్ని కూడా బోల్డ్ చేసేసి కలర్ ఇది ఇచ్చేసి దెన్ మేక్ ఇట్ సైజ్. అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఎక్స్ యాక్సెస్ లో ఉండే వై యాక్సెస్ లో ఉండే టైటిల్ వాల్యూస్ రెండు కలర్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ చెక్ చేసుకోవాలి. సో గ్రిడ్ లైన్స్ ఎప్పుడు ఆన్ లో ఉంటుంది, ఆఫ్ చేసేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ లైన్స్ అంటాం. ఓకే, సో ఈ లైన్స్ కి కలర్ అనేది ఇస్తాం. కిందకు వచ్చేసి ఈ బ్లూ తీసేసి ఈ కలర్ ఇస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కింద కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ ఏరియా కూడా. నాకు ఈ ఏరియా కలర్ వద్దు, ఈ కలర్ వద్దు అనుకుంటే సింపుల్ ఇక్కడ మ్యాచింగ్ లైన్ కలర్ తీసేసి మీకు నచ్చిన కలర్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. బట్ మీకు నచ్చిన కలర్ ఇస్తే అంత 100% కరెక్ట్ వచ్చింది అనే గ్యారంటీ అయితే లేదు. ఓకేనా. ఎందుకంటే పైన మనమేమో ఈ కలర్ ఇచ్చేసి పక్కకు వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చాం అనుకోండి, కొన్నిసార్లు మ్యాచ్ అయింది, కొన్నిసార్లు మ్యాచ్ కాదు. అందుకని మనం ఏం చేస్తాం అంటే మ్యాచ్ లైన్ కలర్ అనేది ఇచ్చేస్తాం. అప్పుడు ఏమైందంటే పైన ఉండే కలర్ లోనే కొద్దిగా లైట్ కలర్ అనేది కింద అప్లై అయింది. అర్థమైంది కదా వాట్ ఈస్ షేడ్ ఏరియా అంటే. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, డేటా లేబుల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే, సో డేటా లేబుల్స్ లో ఏం చేస్తాం అంటే వాల్యూస్ లోకి వెళ్ళి కలర్ ఇస్తాం. ఓకే, ఓకే, సింపుల్ గా సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, కలర్ అనేది చేంజ్ చేస్తాను. సో అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఏరియా చార్ట్ కూడా కలర్స్ అనేవి ఇచ్చేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక ఉండేవన్నీ కూడా ఏరియా చార్ట్ లేదంటే కాలం చార్ట్ లైన్ చార్ట్ కలిపిచ్చాయి అన్నమాట. సో ఇంకా న్యూగా ఏ చార్ట్స్ ఉండవు ఈ రో మొత్తం మీద. మనం ఏం చేద్దాం అంటే ఈ రెండిట్లో ఒకటి ట్రై చేద్దాం. సో ప్రత్యూష్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండు చార్ట్స్ ఏ చార్ట్ తీసుకుందాం, లైన్ అండ్ స్టాక్డ్ కాలం చార్టా లేకపోతే లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్టా? లైన్ అండ్ క్లస్టర్. ఓకే, సో ఇది తీసుకుందాం. రెండిటికి కూడా ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే. సో ఇప్పుడు వాల్యూస్ ఏమేమి తీసుకుందాం ఈ చార్ట్ కి? సేమ్ కేటగిరీ ప్రోడక్ట్. కేటగిరీ ప్రోడక్ట్ తీసుకోలేదు. సో మనం చార్ట్స్ చేసేటప్పుడు రెండిట్లోనూ టెక్స్ట్ ఉండకూడదు. ఒక దాంట్లో టెక్స్ట్ ఉంటే ఒక దాంట్లో ఖచ్చితంగా వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ కేటగిరీ అనేది టెక్స్ట్ కదా, లైక్ కంప్యూటర్ లేకపోతే ఆఫీస్ యాక్సెసరీస్ అనేది. సో టెక్స్ట్ ఒకటి తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ తీసుకునే అన్ని వాల్యూస్ ఉండాలన్నమాట.
సో సింపుల్ గా చెప్పండి. నెక్స్ట్ ఏం తీసుకుందాం? ప్రాఫిట్ లో వాల్యూస్ ఉంటాయి కదా. ఓకే, మీరు ప్రాఫిట్స్ అన్నారు. ప్రాఫిట్ అన్నాను నేను. ప్రోడక్ట్ అన్నట్టు. లేదు, కేటగిరీ ప్రాఫిట్ అన్నా. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది, కానీ ఇక్కడ లైన్ కూడా ఉంది. సో ఇక్కడ మన చార్ట్ నేమ్ ఏంటి? లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్ట్. అంటే ఏంటి? ఇక్కడ లైన్ కూడా రావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా కాస్ట్ తీసుకొచ్చి లైన్ చార్ట్ కింద ఇస్తాను. ఇలా లైన్ లో ఇచ్చేయచ్చు. లేదు అంటే నేనేం చేస్తా అంటే సమ్ ఆఫ్ కాస్ట్ తీసుకొచ్చి వై యాక్సెస్ లో ఇస్తాను. దాని తర్వాత నేనేం చేస్తాను అంటే ప్రాఫిట్స్ తీసుకొచ్చి లైన్ లో ఇస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే రెండు చార్ట్స్ కలిపి వచ్చింది. అవును. సో ఇక్కడ బ్లూ కలర్ లో ఉండేదాన్ని ఏమని పిలుస్తాం అంటే సమ్ ఆఫ్ కాస్ట్ అంటాం. అంటే ఈ బార్లు ఇవన్నీ కూడా. అలాగే ఈ డార్క్ బ్లూ కలర్ లో ఉండేదాన్ని సమ్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. అంటే ఇది ప్రాఫిట్ కాలమ్స్ అంటాం. సో ఇప్పుడు దీనికి చెప్పండి ఎడిటింగ్ ఎలా చేయాలి? ఫార్మాట్. సో ఫార్మాట్. నెక్స్ట్ టైటిల్. జనరల్ వెళ్ళి టైటిల్. సో జనరల్ లోకి వెళ్ళి ఫస్ట్ టైటిల్ చేంజెస్ చేస్తాం. సో టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదే, సేమ్ ఇదే కలర్ తీసుకుంటాం. సో బోల్డ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి, నో ఇష్యూస్. కీప్ ఇట్ ఇన్ మిడిల్ అలైన్మెంట్. అయిపోయింది. టైటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాం. అయిపోయింది. సో ఇంతేనా? దీంట్లో ఏమైనా చేంజెస్ చేస్తామా? విజువల్స్ లోకి వెళ్ళాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వై యాక్సిస్ లు ఉంటాయి. ఒక వై యాక్సిస్ ఏమో ఈ కాలమ్స్ కోసం, రెండో వై యాక్సిస్ ఏమో ఈ లైన్ కోసం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్పండి. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్ళి వాల్యూస్ కి కలర్ అనేది ఇచ్చేసాం. అయిపోయింది. నెక్స్ట్ దాంట్లోనే టైటిల్ కూడా ఇచ్చేస్తాను, సరిపోతుంది. సింపుల్ గా టైటిల్ కూడా ఒక కలర్ అనేది ఇస్తాను. అయిపోయింది. నెక్స్ట్ సింపుల్ గా సేమ్ వై యాక్సెస్ కూడా అంతే. ఫస్ట్ వాల్యూస్ కి ఇస్తాను కలర్, మేక్ ఇట్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ టైటిల్ కూడా అంతే. అయిపోయింది. సో ఈ రెండు అయిపోయినాయి కదా. నెక్స్ట్ సెకండరీ వై యాక్సెస్ అని ఉంటుంది. సో దీనికి కూడా ఒక టైటిల్ అనేది ఉంటుంది అనమాట. మీరు కావాలంటే దానికి కూడా కలర్ అవ్వచ్చు. ఓకే, సో నో ఇష్యూస్. అయిపోయింది. నెక్స్ట్ నాకు కావాల్సిన సినారియో ఏంటి? కాలమ్స్ కి లైన్ కి కలర్ అవ్వాలి, అంతేనా? సో ఫస్ట్ దేన్ని టచ్ చేద్దాం? సో గ్రిడ్ లైన్స్ ని స్టాప్ చేద్దాం. ఓకే, నైస్. గ్రిడ్ లైన్స్ పోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కాలమ్స్. సో కాలమ్స్ కి నా కలర్ ఏంటి అంటే బ్లూ వద్దు. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కాలమ్స్ అయిపోయిన తర్వాత లైన్స్ కి వెళ్ళాలి. ఓకే, సో లైన్స్ లో కూడా కిందకు వస్తే మీకు కలర్ అని ఉంటుంది. సో లైన్ కి మీరు ఒక కలర్ అనేది ఇచ్చేసి అయిపోయింది. సో లైన్ కి కూడా కలర్ ఇచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలి? డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ అనేది ఆన్ చేశాను. సో రెండింటికి వచ్చింది, కాలం చార్ట్ కి వచ్చింది, లైన్ చార్ట్ కి వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? సింపుల్ గా కలర్ అనేది ఇస్తాం. ఓ, సో ఇప్పుడు మనకి ఈ లైన్ చార్ట్ కాలం చార్ట్ కలిపి ఉండే చార్ట్స్ ఎలా చేయాలో కూడా చూసాం. ఓ, ఇప్పుడు నెక్స్ట్ నాకు వచ్చే సినారియో ఏంటి అంటే సో బ్యాక్గ్రౌండ్ ఆన్ లో ఉంది, దాన్ని ఆఫ్ చేశాను. సో ఇప్పుడు నీట్గా వచ్చింది. నెక్స్ట్ నాకు ఏం కావాలి అంటే డేటా లేబుల్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చార్ట్స్ అన్ని కూడా అయిపోయింది. బార్ అయిపోయింది, కాలం అయిపోయింది, దాని తర్వాత లైన్ అయిపోయింది, దాని తర్వాత ఏరియా అయిపోయింది, దాని తర్వాత కాలం లైన్ రెండు కాంబినేషన్లు ఉన్నాయి కూడా అయిపోయింది. సో ఈ 2 rows లో ఉండే అన్ని చార్ట్స్ అనేవి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇప్పుడు థర్డ్ రోలో ఉండే చూద్దాం. ఇందులో మనకి మెయిన్ గా ఉండేవి ఫస్ట్ ఈ రెండు చార్ట్స్, పై చార్ట్, డోనట్ చార్ట్. సో ఇప్పుడు క్లియర్ గా చెప్పండి, పై చార్ట్ ఎలా వర్క్ అయింది, డోనట్ చార్ట్ ఎలా వర్క్ అయింది? హలో బ్రో, ఫస్ట్ మీరు పై చార్ట్ చెప్పండి, ప్రతి విషయం మీరు కాలం చార్ట్ చెప్పండి. సారీ, కాలం అంటున్నా, డోనట్ చార్ట్ చెప్పండి. ఎడిటింగ్ అని సేమ్ ఇదే తీసుకోండి, కేటగిరీ దాంతో పాటు వచ్చే కాస్ట్ అంతే.
బ్రో అది సెలెక్ట్ చేసి సో పై చార్ట్ సెలెక్ట్ చేసి ఫార్మాట్ అంటే ముందు ఇవి సెలెక్ట్ చేయాలి కదా, కేటగిరీ, కాస్ట్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వచ్చింది చార్ట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్మాట్, జనరల్, ఎఫెక్ట్స్. సో ఫస్ట్ ఎఫెక్ట్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మార్చాలి. నెక్స్ట్ టైటిల్, సో టెక్స్ట్ కలర్ ఇస్తాను, కలర్ ఒకటి, బోల్డ్, సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాను, మేక్ ఇట్ యాస్ బోల్డ్. నెక్స్ట్ మిడిల్ అలైన్మెంట్. ఓకే, ఫినిష్. నెక్స్ట్ బ్రో అది ఖాళీ అనుకుంటాను. నెక్స్ట్ విజువల్. సో దీనికి పై చార్ట్ కి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉందా? లేదు. సో లేదు, మరి ఏమేమి ఉన్నాయి? స్లైసెస్. ఫస్ట్ ఇవి లెజన్ అంటాం. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో వీటిని లెజన్ అంటాం. డోనట్ చార్ట్ కి, పై చార్ట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ లెజన్. లేకపోతే ఏమైంది అంటే ఇది కంప్యూటర్ అని మనకు తెలియదు, అంటే ఇది ఆఫీస్ అని, ఇది మొబైల్ అని, ఇవన్నీ విషయాలు మనకి తెలియదు అన్నమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లెజెండ్ ఆపేసాను, ఇప్పుడు ఆరెంజ్ కలర్ దేనికి రిప్రజెంటేషన్ అంటే మనం చెప్పగలమా? లేదు. అందుకని మనకి ఇక్కడ లెజెండ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఈ లెజెండ్ లో ఉండే వాల్యూస్ కి కలర్ అనేది ఇస్తాం. సో డైరెక్ట్ గా లెజెండ్ లోకి వెళ్ళండి. టెక్స్ట్, దీన్ని ఏమంటాం అంటే టెక్స్ట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ రాసింది కదా, సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండే వాటిని టెక్స్ట్ అనే నేమ్ తో పిలుస్తాం అన్నమాట, సింపుల్ గా చెప్పాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సైజ్ అనేది ఇంక్రీజ్ చేశారు, కరెక్టే కదా. సో ఓకే, లెజెండ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే స్లైసెస్. సో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మనం పై చార్ట్ చేసేటప్పుడు ఈ స్లైసర్స్ కి కలర్స్ ఇవ్వకపోతే మంచిది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చి ఒక్కో దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అనేది మారుస్తూ రావాలన్నమాట. సో దీనివల్ల ఏమైంది అంటే మనకు లాట్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకు వాళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో దాన్ని ఉంచుకోవటమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సెర్చ్ చేసుకొని మనం 5 to 6 కలర్స్ మార్చాలంటే అది పాసిబుల్ కాదు. సో రియల్ టైంకి వెళ్ళేసరికి ఒక్కోసారి 12-13 స్లైసర్స్ కూడా వస్తాయి. రియల్ గా అయితే మనకు అన్ని కలర్స్ కూడా ఐడియా ఉండదు అనమాట, ఇది ఇద్దాం. అందువల్ల ఏంటి అంటే బై డిఫాల్ట్ ఆ పవర్ బిఐ ఏదైతే కలర్స్ ఇచ్చాడో దాన్ని యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే, అందుకని ఈ స్లైసర్స్ జోలికి వెళ్ళద్దు. నెక్స్ట్ మనకి ఏముంది అంటే డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ అంటే ఏంటి? ఈ వాల్యూస్ నే కదా డేటా లేబుల్స్ అంటాం. ఓకే, వీటికి కలర్ అనేది ఇద్దాం. సో డేటా లేబుల్స్ లోకి వెళ్ళి సింపుల్ గా వాల్యూస్. సో ఇప్పుడు వాల్యూస్ కి ఒక కలర్ అనేది ఇచ్చేద్దాం. అయిపోయింది. సో సింపుల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ కలర్ అనేది కూడా ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది రొటేషన్. దీని జోలో బాబత్ మంచి ఇది ఏంటంటే సింపుల్ గా రొటేట్ చేసుకుంటాం. సో ఇందాక ఆరెంజ్ ఇటు సైడ్ ఉంది కదా, ఇప్పుడు డౌన్ కి రొటేట్ అయ్యి ఇలా సింపుల్ గా రొటేట్ చేసుకోవడానికి యూజ్ అయింది అన్నమాట. సో ఇది మనకి పై చార్ట్ సంబంధించిన కంప్లీట్ ఎడిట్. సో నెక్స్ట్ ప్రత్యూషం మీ డోనట్ చార్ట్ చెప్పండి. సేమ్ ఇలాగే డోనట్ చార్ట్ సెలెక్ట్ చేసి, సో డోనట్ చార్ట్ సెలెక్ట్ చేసి డేటా పెన్ నుంచి కేటగిరీ ఇంకా ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడొచ్చు కేటగిరీ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలి? ఫార్మాట్. సో ఫార్మాట్ లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ జనరల్. ఫస్ట్ జనరల్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ టైటిల్. సో టైటిల్. సో ఇప్పుడు నేను టైటిల్ కంటే ఒక కలర్ అనేది ఇస్తాను. లెట్స్ టేక్ టెక్స్ట్ కలర్ ఇది. ఆ తర్వాత నాకు బోల్డ్ చేస్తాను, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను, మిడిల్ అలైన్మెంట్ ఇస్తాను. అయిపోయింది. సో టైటిల్ కలర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసాను. అయిపోయింది. ఓకే, సో ఇంకా మనం జనరల్ లో చేయడానికి ఏమన్నా లేదు. నెక్స్ట్ విజువల్స్ లోకి వస్తాం. లెజెండ్. సో లెజెండ్ లో మనం ఏం చేస్తాం? టెక్స్ట్ టైటిల్. టెక్స్ట్. సో సింపుల్ గా టెక్స్ట్ లోకి వచ్చేసి కలర్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి కింద టైటిల్ ఉంది కదా అంటే టైటిల్ అంటే ఏం లేదు, లెజెండ్ టైటిల్ అనమాట. కేటగిరీ అని ఉంది కదా దాని నేమ్. సో అది మీకు నచ్చలేదు అంటే ఇక్కడికి వచ్చి కేటగిరీ తీసేసి ఇంకో నేమ్ రాయొచ్చు.
బట్ పవర్ బిఐ వాడు కరెక్ట్గా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కేటగిరీలో నుంచి RY తీసేస్తే CATE GO అని వచ్చింది టైటిల్ అండి. సో పవర్ బిఐ నేమ్ కరెక్ట్గానే ఇస్తాడు. ఇప్పుడు మనం దాన్ని నుంచి చేసుకుంటే సరిపోతుంది, ఏం చేంజెస్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? డేటా లేబుల్స్ సో స్లైసర్స్ టచ్ చేయకూడదు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇవ్వాల్సి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అది టైం వేస్ట్. అండ్ మనం అంత పర్ఫెక్ట్ కూడా ఇవ్వలేము. అంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా లైట్ కలర్సే వచ్చింది. మనం ఇచ్చామంటే ఒకటి లైట్ వచ్చింది, ఒకటి డార్క్ వచ్చింది. దీనివల్ల ఏంటి అంటే అది అంత బాగుండదు చాలా. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటుంది? అంటే రొటేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు కావాలంటే ఈ చార్ట్ ని రొటేట్ చేయొచ్చు, బట్ ఇది రియల్ టైమ్ లో మనం ఏం యూజ్ చేయం. ఇది ఒక డమ్మీ కైండ్ ఆఫ్ ఆప్షన్. ఓకే, ఈ రెండు అయిపోయినాయి కదా. జస్ట్ ఇంకా ఈ వరుసలో ఉండి ఈ 4 చూస్తాం. అందులో కూడా మనకి అన్ని వర్కౌట్ కావు. ఓకే, లెట్స్ టేక్ ఫస్ట్ నాకు ఉండేది ఇక్కడ రిబ్బన్ చార్ట్ అంట. ఓకేనా? సో రిబ్బన్ చార్ట్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాలం చార్ట్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ బార్ చార్ట్ ఉంది. కరెక్టేనా? చందు బ్రో మీరు చెప్పండి, ఇది బార్ చార్ట్, ఇది కాలం చార్ట్ అని నా ఒపీనియన్. కరెక్టేనా? ఓకే, సో ఇలా చార్ట్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా చార్ట్ మీద ప్రెస్ చేస్తే మీకు కింద రిబ్బన్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, అన్ని బార్స్ కలిసి ఒక రిబ్బన్ లా క్రియేట్ అయింది. యూ కెన్ సీ బార్స్ అన్ని కలిసి ఒక రిబ్బన్ లా క్రియేట్ అయింది. నెక్స్ట్ సేమ్ ఇదే పని కాలం చార్ట్ చేస్తాను. కాలం చార్ట్ సెలెక్ట్ చేసి రిబ్బన్ ఆన్ చేస్తే ఇప్పుడు అన్ని కలిసి ఒక రిబ్బన్ లా క్రియేట్ అయింది. అంటే రిబ్బన్ అంటే ఏం లేదు, కాలం కి మధ్యలో ఒక లైట్ కలర్ తోటి అటాచ్ అయింది అనమాట. అలా కలిసేదాన్ని రిబ్బన్ చార్ట్ అంటాం సింపుల్ గా. సో ఇప్పుడు ఆపేస్తాను రెండిట్లోకి. ఓకే, సో ఇలా మనం ఈ చార్ట్స్ డిస్టర్బ్ చేయకుండా రిబ్బన్ కంటూ ఒక సపరేట్ చార్ట్ ఇచ్చారు, దాన్నే రిబ్బన్ చార్ట్. ఓకే, దీంట్లో కూడా సేమ్ అది కేటగిరీ కాస్ట్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఎడిటింగ్ మీరు చెప్పండి ఎలా చేయాలి. సో ఈ రిబ్బన్ చార్ట్ ని ఎడిటింగ్ ఎలా చేయాలో మీరు చెప్పండి, సరిపోతుంది. సేమ్ ఫార్మాట్కి వెళ్ళి సో ఫార్మాట్ లోకి వెళ్ళి జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్ట్ సెలెక్ట్ అవ్వకపోయింటే మీకు ఏమి రావు అనమాట. డైరెక్ట్ గా పేజ్ క్యాన్వాస్ అని ఇలా వచ్చింది. చార్ట్ సెలెక్ట్ చేసి జనరల్ లోకి వెళ్ళాలి. ఓకే, జనరల్ టైటిల్. సో టైటిల్ మిడిల్ అలైన్మెంట్, దాంతో పాటు సైజ్. సో ప్రతిసారి మీరు ఇక్కడ టైప్ చేయడానికి ఇబ్బంది, ఐ మీన్ ఇంక్రీజ్ చేయని ఇబ్బంది అంటే డైరెక్ట్ 20 రాసేయండి సరిపోతుంది. అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు కూడా వాల్యూస్, నో ఇష్యూస్, లైక్ ఎక్సెల్ లాగా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చేస్తాం, అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేముంటుంది? నెక్స్ట్ విజువల్. ఓకే, విజువల్ ఎక్స్ యాక్సిస్. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టైటిల్ కూడా ఇస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. వై యాక్సిస్. ఓకే, సో వై యాక్సిస్ మేక్ ఇట్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి. నెక్స్ట్ టైటిల్ సేమ్, మేక్ ఇట్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి. మాన్యువల్ గా ఎంటర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, అయిపోతుంది. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకేముంటుంది? నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ ఆఫ్ చేయాలి. ఓకే, సో టైటిల్ ఇచ్చేటప్పుడు 51 పడుతుందా 21? సో నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ అనేసి ఆఫ్ చేయాలి. ఓకే, ఇది గ్రిడ్ లైన్స్, ఇక్కడికి వచ్చేసి సింపుల్ గా ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ రిబ్బన్స్ అవసరం. డేటా లేదు, ముందు కాలమ్స్ కూడా కలర్ ఇవ్వాలి. సో కాలం కలర్ ఇవ్వగానే రిబ్బన్ కూడా ఆటోమేటిక్ గా కలర్ అనేది వచ్చేసి, ఇది మ్యాచింగ్ కలర్ అన్నమాట. మీరు అలా మ్యాచింగ్ కలర్ తీసుకోకుండా ఓన్ కలర్స్ ఇచ్చారంటే రిబ్బన్ చార్ట్ అనేది అంత బాగుంటుంది. అందుకే మ్యాచింగ్ కలర్ సిరీస్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏముంటుంది?
డేటా లేబుల్స్ labels. అంతే. డేటా లేబుల్స్ తీసుకుంటాం, ఇక్కడికి వచ్చేసి వాల్యూస్కి కలర్ అనేది ఇచ్చేస్తాం. సో వాల్యూస్ ఈ 9 తీసేసి లెట్స్ మేక్ ఇట్ 20 వోల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు రిబ్బన్ చార్ట్ కూడా ఎలా ఎడిట్ చేయాలనేది అర్థమైంది. Okay. ఓకే, సో లెట్స్ టేక్ కలర్ మ్యాచ్ అయిపోయింది. సో ఈసారి డేటా లేబుల్స్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ చేస్తాను, ఎందుకంటే కలర్ కలిసిపోతుంది. ఒక్క నిమిషం, కాలమ్స్ కి లైట్ కలర్ ఇచ్చు. Keep it outside. ఓకే, ఇది కలర్ కాంబినేషన్ లో డేటా లేబుల్స్ అనేవి కరెక్ట్ కుదరలేదు. నో ప్రాబ్లం, వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే, వన్స్ రిబ్బన్ చార్ట్ అయిపోయిన తర్వాత ఇది వాటర్ ఫాల్ చార్ట్ అంట. సో ప్రతి ఇప్పుడు మీరు దీనికి చెప్పండి, వాటర్ ఫాల్ చార్ట్ కి సేమ్ కేటగిరీ కాస్ట్. వాటర్ ఫాల్ సెలెక్ట్ చేసి కేటగిరీ అండ్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్మాట్ టైటిల్, సింపుల్ గా ఫార్మాట్ లోకి వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ జనరల్ లోకి వెళ్ళి టైటిల్. సో టెక్స్ట్ కి ఒక కలర్ అనేది ఇవ్వాలి, లెస్ దెన్ బోల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఫినిష్. నెక్స్ట్ ఏం చేయాలి? విజువల్స్ లోకి రావాలి. ఓకే, నెక్స్ట్ సో ఎక్స్ యాక్సెస్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఎక్స్ యాక్సెస్ లో ఏం చేస్తాం, వై యాక్సెస్ లో ఏం చేస్తాం, ఇదంతా కూడా. ఓకే, సో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ఉంటుంది అంటే ఎక్స్ యాక్సెస్ లో వాల్యూస్ కి కలర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చార్ట్ చూడంగానే మీకు అర్థమైపోవాలి ఇంకేముంది చార్ట్ లో. గ్రిడ్ లైన్స్. సో గ్రిడ్ లైన్స్ ఆల్వేస్ కీప్ ఆన్ ఆఫ్. ఓకే, సో వై యాక్సెస్ కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, గ్రిడ్ లైన్స్ అనేది ఆల్వేస్ ఆఫ్. నెక్స్ట్ లెజన్ అంటే ఏంటి అంటే, ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ టోటల్ అంటే మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందా లేదంటే డిక్రీజ్ అవుతూ వస్తుందా చెప్పేదానికి లెజెండ్ అనేది ఉందన్నమాట. సో లెజెండ్ కూడా మీరు టెక్స్ట్ టైటిల్ కి ఏదైనా కలర్ ఇవ్వాలంటే ఇవ్వండి, లేదంటే టెక్స్ట్ కూడా కలర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెజెండ్ లో ఉండే వాల్యూస్ కి మంచి కలర్ ఇచ్చారు. సో యూ కెన్ సీ. ఓకేనా, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే కాలమ్స్. సో ఇక్కడ మనకి కాలమ్స్ అనేది 3 కలర్స్ లో ఉంది కాబట్టి దీన్ని ఎలా ఉంచితేనే బెటర్, అంతే కదా. అంటే ఇక్కడ మనకి వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఎలా చూపిస్తుంది అంటే, మన ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటే ఒక కలర్ లో చూపిస్తుంది, డిక్రీజ్ అవుతుంటే ఇంకో కలర్ లో చూపిస్తుంది, టోటల్ గా ఒక కలర్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మూడు డిఫరెంట్ కలర్స్ ఉంటే బెటరా లేదంటే ఒకటే కలర్ లోకి మారిస్తే బెటరా? డిఫరెంట్. సో అందుకనే నేను ఈ కలర్స్ అనేవి మార్చట్లేదు, బట్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి. అయితే నేను ఏం చేస్తాను అంటే ఈ యొక్క బ్లూ దాన్ని మారుస్తాను. ఇలా మీరు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. అయిపోయింది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే ఇంకా డేటా లేబుల్స్. ఓకే, సో సింపుల్ గా డేటా లేబుల్స్ లో వాల్యూస్ లోకి వెళ్ళండి, ఒక మంచి కలర్ అనేది ఇస్తే అయిపోతుంది. ఓకే, సో ఇంకా క్లారిటీ కావాలంటే బోల్డ్ చేసుకోండి, నీట్గా వచ్చింది. ఓకే, సో ఇది అయిపోయింది వాటర్ ఫాల్ చార్ట్. చందు బ్రో ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పండి ఫనల్ చార్ట్ కి. దీనికి చెప్పండి. ఫనల్ సెలెక్ట్ చేసి సేమ్ కేటగిరీ కాస్ట్ మీకు ఈ డేటా పంపిస్తాను, మీరు ఇది ఇందులో కూడా కేటగిరీ కాస్ట్ కానీ కేటగిరీ ప్రాఫిట్ కానీ తీసుకొని చేయాలి. చేస్తాం కేటగిరీ ప్రాఫిట్. లెట్స్ టేక్ కేటగిరీ అండ్ ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు కేటగిరీ ప్రాఫిట్ రెండు ఇచ్చాను, బట్ నాకు చార్ట్లో ఏమైనా వచ్చినాయా? ప్రోడక్ట్ సెలెక్ట్ చేసాను. ఓకే, ప్రాఫిట్ సెలెక్ట్ చేశాను. జనరల్ గా ఏమైంది అంటే రెండు టెక్స్ట్ ఉండే ఇస్తే ఇలా ఒకటే ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది.
ఓకే. అందుకని ఒక టెక్స్ట్ ఒక వాల్యూస్ ఉండేది వెళ్ళిపోతుంది. సో ఓకే. ఇప్పుడు మీరు చూస్తే వాటర్ ఫాల్ చార్ట్ అనేది వచ్చింది, అంటే అప్ టు డౌన్ అన్నమాట. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు చార్ట్ ఫార్మాట్ వచ్చాక ఫార్మాట్ సో ఫార్మాట్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ జనరల్ జనరల్, సో టైటిల్ టైటిల్ అంతే. సో ఇప్పుడు టైటిల్ కి ఒక కలర్ ఇస్తాం, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం, సరిపోతుంది. బోల్డ్ చేసుకుని మిడిల్ అలైన్మెంట్ ఇస్తే ఓకే. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ నెక్స్ట్ ఇది కలర్స్ లో డిఫాల్ట్ కలర్ బ్లూ ఇచ్చారు, నాకు బ్లూ నచ్చలేదు. అంతే కదా, అంటే వీటన్నిటికీ డిఫాల్ట్ కలర్ బ్లూనే ఇస్తాడు ఎప్పుడు. ఆ కలర్ ఓకే అనుకుంటే ఉంచండి, లేదంటే తీసేయండి. నెక్స్ట్ డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ లో వాల్యూస్ ఏ కలర్ ఉంది? వైట్ ఉంది. సో ఇది బాగానే ఉంది కదా ఈ కలర్. సో దాన్ని అలానే ఉంచితే బెటర్ కదా, మళ్ళీ చేంజెస్ చేయట్లేదు, అంటే మ్యాచ్ అయిపోద్దాం కలర్. సో ఇక్కడ ఇవి 12.1 100% ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనం చూసిన డేటా లేబుల్స్ అంటే. సో మీకు డిఫరెన్స్ తెలియటం కోసం నేను ఏం చేస్తాను అంటే దాన్ని ఆరెంజ్ కలర్ లో ఇస్తాను. ఓకే ఓకే, కరెక్ట్. డేటా లేబుల్స్ అంటే ఇవి కరెక్ట్. సో వీటిని వైట్ లోనే ఉంచుతాను, ప్రజెంట్ సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిది అంటే ఇది డేటా లేబుల్స్. ఇది అయిపోయింది కదా, కలర్స్ అయిపోయింది, డేటా లేబుల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది చెప్పండి? కలర్స్ డేటా లేబుల్స్ అయిపోయింది. కేటగిరీ లేబుల్స్ అంటే ఏంటి? ఇక్కడ కంప్యూటర్, మొబైల్, యాక్సెసరీస్, వీటిని కేటగిరీ లేబుల్స్ అంటారు. సో ఇప్పుడు వీటికి ఒక మంచి కలర్ అనేది ఇచ్చాను. యూ కెన్ సీ దట్ కలర్ అనేది వచ్చింది. మేక్ ఇట్ as 20, అంటే కొద్ది సైజ్ పెద్ద వచ్చేసాను. అయిపోయింది, కేటగిరీ లేబుల్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏముందంటే కన్వర్షన్ రేట్ అవ్వదు. కన్వర్షన్ రేట్ అంటే ఏంటి? పైన 100 నుంచి 12/1 ఉంది కదా, అది కన్వర్షన్ రేట్ అంట. సో దాన్ని కూడా నేను ఏం చేశాను అంటే కలర్ మార్చి సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. అయిపోయింది. సో దీన్నే మనం ఏమంటాం అంటే వాటర్ ఫాల్ చార్ట్ అంటాం. ఓకేనా, ఇది అయిపోయింది ఫన్నల్ చార్ట్. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఏంటి? ఈ 3 rows లో మిగిలింది ఏంటి అంటే స్కాటర్ చార్ట్. ఓకే, సో దీనికి కూడా అంతే, సేమ్ కేటగిరీ, దాంతో పాటు ప్రాఫిట్స్. టేక్ ఇట్ కేటగిరీ, నెక్స్ట్ ప్రాఫిట్స్, అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు కేటగిరీ అనేది వాల్యూస్ లో వచ్చింది. దీన్ని తీసుకొచ్చి వై యాక్సెస్ లో ఇచ్చేయండి కేటగిరీ, వాల్యూస్ లో కాకుండా, అప్పుడు నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా ఇప్పుడు మీరు చూడొచ్చు. ఈ డాట్ వచ్చేసి యాక్సెసరీస్ ఎంత వచ్చింది, కాంపోనెంట్స్ ఎంత వచ్చింది, కంప్యూటర్స్ మీద ఎంత వచ్చింది. ఇలా మనకి దీన్ని స్కాటర్ చార్ట్ అంటాం అనమాట. అంటే డాట్స్ డాటెడ్ గా వచ్చింది. బట్ రియల్ టైమ్ లో దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఎక్కువ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. లైక్ 30-40 ప్రోడక్ట్స్ ఉంటాయి, లెట్స్ దే కేటగిరీ తీసేసి ప్రోడక్ట్స్ ఇద్దాం. ఇవి కూడా నాకు తెలిసి కొద్దిగా ఉన్నాయి. ఇలా మనకి మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఇస్తాం అనమాట. దీనివల్ల ఏమైంది అంటే మనకి బార్స్ కానీ కాలమ్స్ కానీ అయితే క్లమ్స్, అంటే మెర్జ్ అయిపోయి సరిగ్గా రాదు. అదే స్కాటర్ చార్ట్ అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రత్యూష మీరు చెప్పండి, హౌ టు డూ దిస్ ఎడిటింగ్. ఫార్మాట్ జనరల్ టైటిల్ అయిపోయింది. సో టైటిల్ కంటే ఒక కలర్ ఇచ్చేసాను. సో సైజ్ ఇంక్రీజ్, దాంతో పాటు బోల్డ్. ఓకే, నెక్స్ట్ మిడిల్ అలైన్మెంట్ కావాలంటే ఇవ్వండి, లేదంటే ఓకే. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే కిందే ఉంటుంది. ఎఫెక్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసి చార్ట్ మొత్తానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. నెక్స్ట్ సో ఎక్స్ యాక్సెస్ లో కూడా వాల్యూస్ కి టైటిల్ కి మారుస్తాం, అలాగే వై యాక్సెస్ లో కూడా. నెక్స్ట్ ఏం చేస్తాం ఈ రెండింటి తర్వాత? గ్రిడ్ లైన్స్ రిమూవ్. సో గ్రిడ్ లైన్స్ ని ఆల్వేస్ కీప్ as ఆఫ్. నెక్స్ట్ స్కాటర్ చార్ట్ కి, అంటే కాలమ్ చార్ట్ కాలమ్స్, బార్ చార్ట్ బార్స్,
మ్యాప్ లైన్ చార్ట్ కి లైన్స్ ఉన్నట్టే స్కాటర్ చార్ట్ కి మనకి మార్కర్స్ మార్కర్స్. అంటే ఈ చుక్కలు చుక్కలుగా ఉంది కదా, దీన్నే సింపుల్ గా మార్కర్స్ అంటాం. సో దీన్ని మనం కావాలంటే మార్చుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇవ్వచ్చు. మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా షేప్ కాడ. లేదు అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ప్లస్ ఉంది, లేదంటే ఇలా స్క్వేర్ ఉంది, మీకు ఏది కావాలంటే దాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో అర్థమైంది కదా ఇక్కడ షేప్ అంటే ఏంటి అనేది. ఎస్. ఓకే, నెక్స్ట్ మనకి సైజ్ మల్టిప్లర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే జనరల్ గా ఇంక్రీజ్ చేయకపోతేనే బాగుంటుంది, కావాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. దీన్నే సైజ్ మల్టిప్లర్ అంటాం. నెక్స్ట్ సింపుల్ గా కలర్. సో నాకు ఇప్పుడు దాకా ఏ కలర్ ఉందంటే ఇది, సో అదే కలర్ ఇచ్చేసాను, అయిపోయింది, ఫినిష్, అంతే. దీనికి ఇంకా మీకు డేటా లేబుల్స్ అయ్యే ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే ఒకవేళ వాల్యూస్ తెలుసుకోవాలి అంటే సింపుల్ గా దాని మీదకి వస్తే తెలుసు. ఓకేనా? సో ఇందాటి నుంచి అన్ని చార్ట్స్ చేస్తున్నాం కానీ ప్రతి చార్ట్ లో మాత్రం ఒకటి కామన్ గా ఉంటుంది. అదేంటి అంటే ఈ లాస్ట్ లో ఉండే ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేది ఇందాటి నుంచి ప్రతి చార్ట్ లోనూ కామన్ గా వస్తా ఉంది. అసలు ఎందుకు ఈ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చార్ట్ సెలెక్ట్ చేశాను, దీంట్లో చూసినా మీకు విజువల్స్ లాస్ట్ అదే ఉంది. లెట్స్ టేక్ ఒకవేళ నేను బార్ సెలెక్ట్ చేశాను, బార్ లో చూసినా లాస్ట్ లో ఈ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేదే ఉంది. సో ఎందుకు ఈ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అంటే ఏంటి అంటే ఈ చార్ట్ కి మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకుంటారు అన్నమాట. సో సింపుల్ గా ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియాలోకి వెళ్ళి ఇక్కడ బ్రౌజ్ నొక్కుతారు, లెట్స్ టేక్ ఇక్కడ ఏదో లోగో అని ఉంది, ఇలా ఇచ్చేస్తే యూ కెన్ సీ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇమేజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అంటే. ఏ చార్ట్ కైనా కూడా ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా ఉంది అంటే ఇక్కడ బ్రౌజ్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి ఓపెన్ అని ఇస్తే చాలు, ఆ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది అనమాట. తర్వాత ఆ ఇమేజ్ మీకు స్ట్రెచ్ అవ్వాలా, లేదు అంటే ఫిల్ అవ్వాలా, అంటే చార్ట్ మొత్తం ఫిల్ అవ్వాలా, లేదంటే 100% కరెక్ట్ గా ఫిట్ అయితే సరిపోతా, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అంటే. చందు బ్రో మీరు చెప్పండి. బ్రో అర్థమైంది. ఓకేనా? సో అది అన్ని చార్ట్స్ కి వచ్చింది, మెజారిటీ ఆఫ్ చార్ట్స్ కి, బట్ రియల్ టైమ్ లో వాడద్దు. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇస్తే ఏమైంది అంటే చార్ట్ అనేది సరిగ్గా కనపడదు అనమాట. ఇక్కడ చూడండి డేటా లేబుల్స్ అన్ని కూడా పోయింది. సో దీనివల్ల ఏంటి అంటే ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేది రియల్ టైమ్ లో యూజ్ చేయాలి, బట్ అది కూడా ఒక ఆప్షన్. సో కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ లో కంపెనీ యొక్క లోగో ఇస్తారు. ఓకేనా? అదొక ఆప్షన్ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం, మీరైతే యూజ్ చేయకపోతే మంచిది. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ 3 rows లో ఉండే చార్ట్స్ కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. చందు బ్రో మీకు ఏంటి బ్రో? ఫస్ట్ 3 rows లో ఉండే చార్ట్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో, అర్థమైంది. సో నిన్న మీరు ఇది చేసినట్టున్నారు, టేబుల్ స్లైసర్. బ్రో ఓకే. సో రేపు రిమైనింగ్ విజువల్స్ చూద్దాం, మ్యాప్ ఎలా పనిచేసింది, రిమైనింగ్ ఎలా పనిచేస్తాయి అని. ఓకేనా? సో నేను మీకు ఈ డేటా పంపిస్తాను, ఆ ప్రతి విషయం మీరు నిన్నటి వరకు కూడా చేయలేదు, రెండు కలిపి ఈరోజు చేసి పెట్టేసి. ఓకే. ఓకేనా బ్రో? మీరు నిన్న ఈ పేజ్ క్యాన్వాస్ అప్పుడు వదిలేశారు, అది చేసి సో ఈ పేజ్ క్యాన్వాస్ వరకు ఒకసారి చేసి అది కూడా నాకు పెట్టండి ఈరోజు చెప్పిన. అండ్ మీరు చార్ట్స్ లాంటివి చేసేటప్పుడు ఏ చార్ట్ అయితే క్రియేట్ చేస్తారో ఇక్కడ పేజ్ నేమ్ తీసేసి ఆ నేమ్ అనేది ఇచ్చేయండి. ఓకే. సో దీనివల్ల ఏంటి అంటే మనకి సేవ్ చేసుకుంటాం కదా, రేపు అనే రోజు చూసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది.